Good morning everybody. Today is gonna be our leg day. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను గైస్ ఫర్ టుడేస్ లెగ్ డే బికాస్ కొత్త షూస్ ట్రై చేయబోతున్నాము. లైఫ్లో ఫస్ట్ టైం ప్రీవియస్ బ్లాగ్ చూసింటే లైఫ్లో ఫస్ట్ టైం యూజింగ్ అ ప్రాపర్ ట్రైనింగ్ షూస్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. యాక్చువల్లీ బ్లాక్ కాఫీ తాగక ముందు మిల్క్ కాఫీ తాగే టైంలో ఐ నెవర్ యూస్ టు పుట్ షుగర్ ఆర్ హనీ ఇన్ ద డ్రింక్. డైరెక్ట్ మిల్క్లోనే కాఫీ అలా వేసుకున్నాను. లైక్ దట్ టేస్ట్. మధ్యలో బ్లాక్ కాఫీ అలవాటు అయిన తర్వాత బ్లాక్ కాఫీ ఉత్తగా తాగలేకపోయాను. అందులో హనీ అలవాటు చేసుకున్నాను. నౌ దాట్ వీఆర్ డ్రింకింగ్ విత్ మిల్క్, మళ్ళీ బ్యాక్ టు హనీ ఇన్ ద కాఫీ. నిన్న నైట్ స్టోరీ ఏంటంటే ఈ కిందే ఇలాగే పడుకుండిపోయా. కెమెరాలో నుంచి ఐప్యాడ్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ కొట్టాను. అండ్ నిన్న ఏమైందంటే ఓన్లీ 6 hours మనం స్లీప్ తీసుకోవడం వల్ల ఇంకా నైట్ 9 o'clockకి ఏమి నిద్ర వచ్చిందంటే నాకు తినాలని కూడా అనిపించలేదు. నా లాస్ట్ మీల్ మీ ప్రీవియస్ వీడియో చూసింటే కుక్కీ తిన్నాను. అసలు తినక ముందు నుంచే నాకు నిద్ర వచ్చేస్తూనే ఉంది. అయినా కానీ తిన్నాను. ఇంకా తినేసి ఈ ఫైల్స్ ట్రాన్స్ఫర్ పెట్టి ఇక్కడ కింద ఇలా కళ్ళు మూసుకుంటే కోమా వెళ్ళిపోయిన ఒక ½ an hour. మళ్ళీ చూస్తే ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సరే అని చెప్పేసి ఆఫ్ చేసి మళ్ళీ బెడ్ ఎక్కి పడుకున్నాను. కోమా. ఈరోజు అస్సలు లేవబుద్ధి కాలేదు తెలుసా. ఫ్రమ్ ద డే వీ స్టార్టెడ్ దిస్ సిరీస్, టుడే వాజ్ ద డే ఐ డెంట్ వాంట్ వేకప్. అసలు లేవబుద్ధి కాలేదు. లెట్స్ గెట్ రెడీ and go. It's 6 a.m. The road is so silent. One thing I like and love about mornings is that peaceful ఉంటుంది, జనాలు ఉండరు, మనకు ఆ వైబ్ వచ్చేస్తుంది, లైక్ గుడ్ వైబ్. That is the best part of my day. Waking up 5 a.m, going to the gym 6 to 6:30 a.m. That is the best part of my day. Journal చేసుకున్నాను, whatever I have to do in a day, what I need to do అని చెప్పేసి. నాకు మెయిన్గా ఎందుకంటే నాకు మతిమరపు ఎక్కువ, చాలా మర్చిపోతాను నేను, అందుకోసం అది కొనుక్కున్నాను. సో ఇట్ రియలీ హెల్ప్స్. అండ్ ఐమ్ అ గాయ్ హూ ఆల్వేస్ రైట్స్. రాత నీ తలరాతను మార్చేస్తుందని. ఏమో చిన్నప్పటి నుంచి కూడా నాకు రాయడం చాలా అలవాటు, చాలా ఇష్టం రాయడం, చదవడం. దోస్ ఆర్ ద 2 things I have enjoyed in my life all the way. చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని, HBO స్టార్ మూవీస్. నాకు ఇంకా గుర్తుంది 61, 62, 63 ద నెంబర్స్. ఈ 3 లైన్గా పెట్టుకొని చూస్తుండే. ఈ మూవీ బ్రేక్ వస్తే ఆ మూవీ బ్రేక్ వస్తే ఈ మూవీ, అట్లా 3 చూసేటోని. బుక్ అయితే పార్ట్ ఏ గ్రామర్, పార్ట్ బి స్టోరీస్ ఉంటుండే కదా. పార్ట్ బి మొత్తము నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన 1 week అసలు ఏం చెప్పరు కదా, ఎక్కువ మంది రారు, అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి, టీచర్లు బిజీగా ఉంటారు కదా, జస్ట్ వచ్చి చదువుకోమంటారు కదా, మీకు ఇష్టం ఉన్నది ఏదో ఒకటి చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటారు కదా. సో ఫస్ట్ 1 weekలోనే మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 బుక్కుల్లో పార్ట్ బిలో మొత్తం చదివేస్తాను. అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట రీడింగ్. లైబ్రరీ వెళ్ళినప్పుడు స్టోరీ బుక్స్ తీసుకొని చదవడం కానీ, ఆఫ్టర్ 8th class 9th class మహాభారతం చదవడం కానీ చాలా ఇష్టం. మార్నింగ్ 8 o'clock వరకు ఇక్కడ ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వదు. సో ఆ డోర్కి కూడా మనం పిన్ కొట్టాలి. నార్మల్గా మీరు నా రీల్స్ చూసింటే పైన దానికి కొట్టాలి. మహాభారతం బాగా చదివాను. లైక్ ఇన్ వాట్ యూ కాల్ స్టోరీ కైండ్ ఆఫ్ వే, ఫిక్షన్ కైండ్ ఆఫ్ వేలో చదివాను, నాన్ ఫిక్షన్లో చదవలేదు. ఇప్పుడు వింటున్నాను దాట్. అండ్ భగవద్గీత వినాలి, చాలా రోజులు అయిపోయింది. భాగవతం అయిపోయింది, లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నాను. చాలామందే వచ్చారు గైస్ ఈరోజు. నేను యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ ద వార్మప్స్. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. వార్మప్ మీ యాంకిల్స్ ఇలా, దిస్ అండ్ దిస్ బికాస్ మీ యాంకిల్లోనే మొబిలిటీ ఉంటుంది. మీ యాంకిల్స్ మంచిగా ఉంటేనే మీ మొబిలిటీ బాగుంటుంది. ఎవ్రీ డే ట్రైన్ యువర్ యాంకిల్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెగ్ డే రోజు అయితే ఇంకా ఇంపార్టెంట్. లెగ్ డే రోజు అస్సలు మిస్ అవ్వకండి యాంకిల్స్. Main reason we are doing calves in the beginning is that, first of all, end of the workout when you are doing the calves, మీకు అంత ఎనర్జీ ఉండదు, ఫస్ట్ థింగ్ అంత ఫోకస్ ఉండదు. కాఫ్ is a really big muscle as well. It's bigger than your bicep and tricep. Okay, సో అందుకోసమని you have to train calves. నేను లాస్ట్లో అయితే స్కిప్ చేసేస్తున్నాను, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్లో పెట్టుకున్నాను. ఇవి నేను 2 sets చేస్తాను, ఎక్కువ అవసరం లేదు. 1 warm-up and 2 working sets. First song will go with Mahishasura, Aigiri Nandini.
Let's go. My previous video చూస్తుంటే I've showed the difference between training shoes and running shoes. Go check that out. These are the new shoes. I'm so excited for these. Good investment, guys. Good investment. 20 pounds around. మనం స్టూడెంట్ డిస్కౌంట్ యూజ్ చేసిన తర్వాత 93 poundsకి వచ్చింది. 93 pounds. But is from the United UK watching this or USA. యూనిడేస్ ఉంటుంది కదా, యూనిడేస్లో లాగిన్ అవ్వండి. అడిడాస్ మీకు ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్ ఇస్తుంది. సో గో అండ్ యూజ్ దట్ కోడ్. ఈ షూస్ దే ఆర్ గివింగ్ మీ a new type of, they are very very new. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే all the ones I have used previously used to have a sole here, అంటే ఇట్లా కొంచెం పైకి ఉండేది. అండ్ వెన్ వాకింగ్ నాకు అది ఇట్లా ఇట్లా అన్నప్పుడు తెలిసేది కాదు, అంటే లైక్ కొంచెం సపోర్ట్ లాగా ఉండేది. దీస్ వన్స్ ఐ హ్యావ్ టు గో ఆల్ ద వే అండ్ ఐ హ్యావ్ టు బి రియలీ రియలీ కేర్ఫుల్. చాలా కొత్తగా ఉంది ఫీలింగ్. I'm so tempted to do more reps, but that is just the warm up కాబట్టి. గైస్ ఈ సెట్ పిఆర్ అన్న కావాలి, లేకపోతే నా ముడ్డన్ని ఇరిగిపోవాలి. బెల్ట్ తెచ్చుకోలేదు, బట్ దట్ ఈస్ మై ఛాలెంజ్ టుడే. This is 45 kg each side. 7 reps it's my PR. 6 ఆల్రెడీ చేస్తున్నాను, 7 చేస్తే it's my PR. భయం వేస్తుంది బట్ we still gonna do it anyways. One, two, three, four, five. Actually 45 kilos on each side is the first time I have ever done in the Smith machine. నేను PR అని చెప్పుకున్నాను. That's how you manipulate your brain. Seven, 8, 9, 10. Give me 10 more. 2, 3, 7 more. 4, 2, 3, 1 more. We tricked our brain again. Actually last ki 20 కాదు 15 but we pushed and 2 extra వచ్చాయి. So always remember whatever the number you want, 20 reps, 5 reps, 20 kg, 30 kg, మీ బ్రెయిన్కి ఎట్లా చెప్పాలంటే ఒక 2 reps ఎక్కువనే చెప్పాలి. ఇప్పుడు నేను అది 45 kg 15 reps ఉండే నేను రాసుకున్నది. ఇప్పుడు మీ ముంగలు రాలేదు కదా, చూడు 15 reps ఉండే, కానీ నేను 20 అని అనుకున్నాను. ఎందుకు? బికాజ్ if I know if I say 15, 14కి 13కి ఆగిపోతుంది. If I say 20, 17, 18కి ఆగిపోతుంది. సో యా, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. నీ బ్రెయినే నీ కెపాసిటీని డిసైడ్ చేస్తుంది.
We have ordered something. It's big. It's really big. Yeah, I'm happy. ఫస్ట్ నేను కొన్నప్పుడు నేను మనకి యూజ్ అవుతుందని కొన్నాను. సో ఆల్ థింగ్స్ కెప్ట్ ఇన్ మైండ్ నేను కొన్నాను. ఇట్లా ఏదో ఏమంటారు కొనాలి కాబట్టి అన్నట్టు కొనలేదు. నాకు చాలా యూజ్ ఉంది కాబట్టే ఆ థింగ్ మనం కొన్నాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొనబోతున్నాము. సో యా, ఐఎమ్ ప్రెటీ ఎక్సైటెడ్. ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇట్స్ అ వెరీ క్యాల్కులేటెడ్ డెసిషన్. ఏదో ఒక్క రోజులో ఆలోచించి అట్లా పడేసింది కాదు. ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నానో కూడా నేను ఆ థింగ్ మీకు చూపించినప్పుడు చెప్తాను. ఇప్పుడే ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఐ నీడ్ టు అప్లోడ్ దట్ వీడియో డే 16. ఐ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ లైక్ రీడింగ్ అండ్ ఎడిటింగ్. సో అది చేసిన తర్వాత క్లయింట్ వర్క్ చేసుకోవాలి. నిన్న అసలు క్లయింట్ వర్క్ చేయలేదు. నిన్న ఐ జస్ట్ ఎడిటెడ్ యూట్యూబ్ వీడియో. అది ఒక్కటే చేసాము, ఇంకేం చేయలేదు. నిన్న క్లయింట్స్తో అసలు మాట్లాడలేదు. సో ఈరోజు క్లయింట్స్తో మాట్లాడాలి. నిన్న చూపించాను కదా డైలీ ప్లానర్, ఆల్రెడీ రాశాను కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు డూ టుడే. I already love this book. I need to take a bath and then I have to pray, and then we will go and prep for tomorrow and day after. Tomorrow రేపు ఎల్లుండి మనకి వర్క్ ఉందన్నమాట. సో అందుకు tomorrow and day after we have to prep at least one meal. Oat shake ఒకటి, lunch ఒకటి, chicken and potatoes. So these two things I have to prep for tomorrow and day after. We are doing marination. So this is pepper chicken. Idi pepper garlic pepper chicken. This is normal ఇంట్లో చేసుకున్న చికెన్. ఇది పండు మిర్చి అన్నమాట. సో మనోడు తెచ్చాడు. సో పండు మిర్చి, అందులో కారం, నార్మల్ మన ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలా చేస్తున్నాను. One 170 grams of potato, which is fried, 200 grams of chicken breast, 200 grams of rice, and 2 hours of David Goggins. That's what we are having for lunch. Chala tired ga unnanu. Work on what you want to do for yourself. Not like, oh, let me just do a bunch of shit I want to do with my life. What happens is you have all these voices. నాకు ఈరోజు ఇప్పుడే ఒక గుడ్ థింగ్ తెలిసింది ఏంటంటే, నాకు ఇంతవరకు తెలీదు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ డమ్ ఐ యామ్. నాకు టెక్నాలజీ గురించి ఎక్కువ తెలీదు. దీన్ని ఏమంటారు, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. ఇది పోయింది కదా, ఎందుకు పోయింది? నేను దీనికి పెట్టి దీన్ని ఆఫ్ చేసినప్పుడు ఇది దీని కవర్ అనమాట, దీంట్లో పెట్టాను. ఓకేనా? సో ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్ అని కనిపిస్తుందా మీకు? ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అని ఉందా? అది నేను ఏమనుకున్నానంటే, ఓకే ఈ కవర్కి ఈ వైడ్ యాంగిల్ లెన్స్ ఆపుతుందేమో, ఈ వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టినా కానీ కవర్లో పెట్టొచ్చేమో అని నేను అనుకున్నాను. ఫీచర్ లాగా ఇచ్చాడేమో దీంట్లో అనుకున్నాను. ఇందాక దీన్ని తీసి ఇలా పెట్టాను గైస్, అతుక్కుంది ఇందులో. ఈ విషయం తెలియకుండా నేను పొడగొట్టుకున్నాను. సో అది పోతే పని. ఇంకా మనకైతే ఇది పిల్ బాక్స్ వచ్చేసింది. సో దిస్ ఈస్ పిల్ బాక్స్ కాదు, దిస్ ఈస్ సప్లిమెంటేషన్ బాక్స్. దీంట్లో మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, 7 days ఆఫ్ ద వీక్, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 3 టైమింగ్లో ఏమేమి తీసుకోవాలనేది పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ క్వైట్ హ్యాండీ. నేను చాలా మర్చిపోతున్నాను నేను, అందుకోసమని ఇది కొన్నాను. ఐ హోప్ దిస్ వన్ రియలీ హెల్ప్స్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. దీంట్లో మనం మార్నింగ్ 2 ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ అండ్ 1 వైటమిన్ D3, మధ్యాహ్నం వచ్చేసి అశ్వగంధ అండ్ వైటమిన్ C, నైట్ వచ్చేసి మ్యాగ్నీషియం. ఇవి ఇందులో పెట్టేసుకొని 7 daysకి అరేంజ్ చేసుకున్నాం అనుకో, ప్రశాంతం. లెట్స్ జస్ట్ ఫాలో దిస్ అండ్ లెట్స్ జస్ట్ గ్రో. దేవుడి కోసం అన్నట్టు ఇది స్టాండ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఐకియాలో కొందాం అనుకున్నాను కానీ టీములో కొన్నాను. టీము మన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. షీన్ ఐడియా ఉంది కదా, షీన్, మీషో అలాంటిది అనమాట టీము అంటే. చైనా నుంచి వస్తాయి ప్రోడక్ట్లు. బెన్ ఈరోజు పెద్ద షాపింగ్ చేసుకొని వచ్చాడు. ఆలివ్ ఆయిల్, ఇగో ఆలివ్స్, దీస్ ఆర్ ఆలివ్స్, ఫకిన్ మ్యాసివ్ డూడ్.
ఇట్స్ కాల్డ్ కురుసెలే. సో బ్లాక్ ఆలివ్స్ ఇవి మంచి టేస్ట్ ఉంటాయి. యాక్చువల్లీ నేను ట్రై చేసిన కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. తీసుకొచ్చాడు తినమని చెప్పేసి. మనం డిన్నర్ చేసుకుంటాము. డిన్నర్ ఈజ్ ఎగ్స్ అండ్ బ్రెడ్. Good food, man. How much would you give rating to this one? Very good. Tell me the rating, bro. 10 out of 10. No, bro, don't tell it for the video. Simple and nice. Nice. Yeah, avocado, man. I love it. But the way you mix it with garlic, that's why. Garlic, honey, olive oil. Honey. Yeah. Some pepper, not too much. But sugar Salt. and honey, Have yogurt and eggs as well. Yeah. that's why it looks Creamy. Mm. Yeah. Adi guys, mana dinner. 4 wholemeal bread with egg whites, egg, and mana Ben chesina pasta. What is this pasta called? Bands. Ben pasta. Yeah. So that's for today, guys. I'm gonna have this. It's like maybe 250 calories or something. Indro blueberries, raspberries, banana, water, ice. Those are the stuff in here. చెప్తున్నాను, క్రేజీ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బెన్ ఫర్ దిస్. అండ్ ఐఎమ్ గోనా హ్యావ్ ఇట్ సిప్ బై సిప్, లైక్ మేబీ ఇన్ ఒక్కొక్క 1 minute ఒక్కొక్క సిప్ తాగుతాను. ఎందుకంటే నెవర్ డ్రింక్ యువర్ క్యాలరీస్ బికాస్ ఆఫ్ ద ఇన్సులిన్ స్పైక్ ఇట్ గివ్స్ యూ. ఇన్సులిన్ స్పైక్ అంటే ఒకటేసారి బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎనర్జీ స్పైక్ వచ్చేస్తుంది. అండ్ ఆ ఎనర్జీ మళ్ళీ తర్వాత మీరు ఒకటేసారి అంత లేగిసినప్పుడు అంతే ఫాస్ట్గా దన్నమని పడిపోతారు. సో నెవర్ డస్. అది లాంగ్ ఎనఫ్ టైంలో చేస్తే మనకి షుగర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ సో గుడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో బ్లాగ్లో కలుద్దాం. సీ యూ.